ఏపీ మెగా డిఎస్సి ఎస్జిటి 2025 అభ్యర్థులకు ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ఆన్లైన్ కోర్స్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫ్రీగా మన ఎస్ పబ్లికేషన్స్ వారు ఆచార్య ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేది అందించేస్తున్నారండి. అండ్ కేవలం సర్ప్రైజింగ్ ప్రైస్ అండి 899 రూపాయలకే 3 months వ్యాలిడిటీతో ఈ ప్రోగ్రామ్ అయితే మీకు అందించేస్తున్నారు. కావున అభ్యర్థులందరూ గమనించగలరు. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులు మ్యాథమెటిక్స్ ఆన్లైన్ క్లాసులు ఎవరైతే పర్చేస్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్రీగా మన ఎస్ పబ్లికేషన్స్ వారు ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి మీకు ఫ్రీగా అందించేస్తున్నారు. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు సోషల్ స్టడీస్ ఆన్లైన్ క్లాసెస్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వారికి బాహుబలి ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఫ్రీగా అయితే మన ఎస్ పబ్లికేషన్స్ ద్వారా అందించేస్తున్నారు. కేవలం 899 రూపాయలకి ఈ కోర్స్ అనేది మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. కావాల్సిన వాళ్ళు ఇప్పుడే ఎస్ పబ్లికేషన్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి, కోర్స్ ని పర్చేస్ చేసుకోండి. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థుల కోసం బయాలజికల్ సైన్స్ ఆన్లైన్ క్లాసెస్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫ్రీగా 1500+ ప్రాక్టీస్ బిట్స్ అండ్ బయాలజీ మెథడ్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా అందించేస్తున్నారండి మన ఎస్ పబ్లికేషన్స్ వారు. కేవలం 899 రూపాయలకే ఇవన్నీ కూడా మీకు అందిస్తున్నారు. అండ్ 3 months వ్యాలిడిటీతో ఈ ప్రోగ్రామ్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఇంగ్లీష్ 40 days ఎగ్జామ్ సిరీస్ ప్రోగ్రామ్ ని మీకు ఫ్రీగా అందించేస్తున్నారు మన ఎస్ పబ్లికేషన్స్ వారు. విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నారు. సో ఈ ప్రోగ్రామ్ మొత్తం కేవలం మీకు 1999 రూపాయలకే అవైలబుల్ గా ఉందండి. 3 months వ్యాలిడిటీతో అయితే ఈ ప్రోగ్రామ్ మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎస్ పబ్లికేషన్ యాప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. మీకు కావాల్సిన కోర్స్ ని పర్చేస్ చేసుకోండి, హ్యాపీగా మీ ప్రాక్టీస్ ని కొనసాగించండి. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 899 రూపాయలకే 3 నెలల వ్యాలిడిటీతో అందించేస్తున్నారు. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు ఫిజికల్ సైన్స్ ఆన్లైన్ క్లాసెస్ కేవలం 1999 రూపాయలకే 3 నెలల వ్యాలిడిటీతో అందించేస్తున్నారు. కావున అభ్యర్థులు గమనించగలరు. జాతీయ స్థాయిలో ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేది. చూడండి, మనకి మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు ఇచ్చేది ఎవరంటే ఎంఆర్సి అంటాం, మండల్ రిసోర్స్ సెంటర్, మండల వనరుల కేంద్రం అంటాం. జిల్లా స్థాయిలో ఉపాధ్యాయులకి శిక్షణ కార్యక్రమాలు ఇచ్చేది ఎవరంటే డైట్, ఓకేనా, డైట్ కాలేజెస్. అదే రాష్ట్ర స్థాయిలో మనకి మనకి ఉపాధ్యాయులకి ట్రైనింగ్ ఇచ్చేది ఏంటంటే ఎస్సీఆర్టీ ఒకటి ఇస్తుంది. ఆ తర్వాత సైట్ అంటాం, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ అంటాం. అదే జాతీయ స్థాయిలో అంటే ఎన్సీఆర్టీ ఇస్తుంది, దాంతోపాటు సిఐఈటీ ఇస్తుంది, దాంతోపాటు ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ అండ్ ఎడ్యుకేషన్ అని చూసారా అది. ఇప్పుడు చూడండి, జాతీయ స్థాయిలో ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమాలు, ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి, మిగతా ఈజీ అవుతుంది. జాతీయ స్థాయిలో అన్నాడు. ఎస్సీఆర్టీ అంటే స్టేట్ కదా, స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, కాబట్టి ఇది కాదు. సైట్ కూడా చెప్పా, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ, ఇది కాదు. ఇది యాక్చువల్గా డైట్, అది ఓకే. డైట్ ఏ స్థాయిలో ఇచ్చింది? జిల్లా స్థాయిలో, ఇది కాదు. ఇక స్టేట్, ఇది ఇంకేంటంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ. జనరల్గా ఏం చేస్తాయంటే ఈ సిఐఈటీ అనేది రేడియో పాఠాలని, టీవీ పాఠాలని, క్యాసెట్స్ తయారు చేయటం, ఓకేనా, ఆడియో విజువల్ ఎయిడ్స్ తయారు చేసి ప్రసారం చేసేది ఏమిటంటే సైట్. అదే పని రాష్ట్ర స్థాయిలో చేసేది ఏంటంటే ఎస్ఐఈటీ. ఓకే, ఇక్కడ జాతీయ స్థాయిలో ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమాలు ఇచ్చేది ఎవరు అంటే సిఐఈటీ. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహించదు. ఎన్సీఆర్టీ నిర్వహించిద్ది అనుకున్నాం, సిఐఈటీ నిర్వహించిద్ది అనుకున్నాం, ఎన్సిటిఈ కూడా నిర్వహించిద్ది అనుకున్నాం. ఇక నిర్వహించింది ఏంటి? ఎస్సీఈఆర్టీ. ఉపాధ్యాయుడికి వృత్తి పట్ల, విషయం పట్ల, విద్యార్థి పట్ల ప్రేమ ఉండాలి. ఉపాధ్యాయుడికి 3 అంశాల పట్ల. దేని పట్ల? వృత్తి పట్ల, ప్రొఫెషన్ అంటాం, ప్రొఫెషన్. తర్వాత విషయం అంటే ఏంటనుకున్నారు? సబ్జెక్ట్, మన బయాలజీ సబ్జెక్ట్. విద్యార్థి పట్ల ప్రేమ ఉండాలి. ఈ 3 అంశాల పట్ల ప్రేమ ఉండాలి ఒక ఉపాధ్యాయుడికి అని చెప్పింది ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. వృత్యంతర శిక్షణలో ఉపాధ్యాయులకు ముఖ్యంగా వీటిపైన శిక్షణ ఇస్తారు. ఇన్ సర్వీస్ ట్రైనింగ్స్ ఉంటాయి కదా, ఇన్ సర్వీస్ ట్రైనింగ్. ఆ ఇన్ సర్వీస్ ట్రైనింగ్లో ఏ అంశాల మీద ఇస్తారు?
మనకి కొత్తగా ఏమైనా బోధనా పద్ధతులు వస్తే వాటి మీద ట్రైనింగ్ ఇస్తారు. కొత్తగా ఏమైనా లో కాస్ట్ నో కాస్ట్తో తయారు చేసేటటువంటి టీఎల్ఎం ఏమన్నా ఉంటే వాటి మీద ట్రైనింగ్ ఇస్తారు. లేదా కఠినమైన ఏమన్నా మన టెక్స్ట్ బుక్లో ఉన్న కాన్సెప్ట్స్ ఏమైనా హార్డ్గా ఉన్నాయి అనుకోండి, ఆ హార్డ్గా ఉన్న అంశాల మీద ట్రైనింగ్ ఇస్తారు. సరే చూద్దాం. కష్టమైన విషయాల మీద, హార్డ్ టాపిక్స్ మీద, డిఫికల్ట్ టాపిక్స్ మీద ఇస్తారు. నూతన మూల్యాంకన పద్ధతులు ఏమన్నా కొత్తగా మూల్యాంకనం చేయడానికి న్యూ మెథడ్స్ ఏమైనా వచ్చినాయి వాటి మీద ఇస్తారు. అధునాతన ఆధునిక శాస్త్ర సాంకేతిక విజ్ఞానం వాటి మీద కూడా ఇస్తారు. పైవన్నీ రీసెంట్గా మాకు ఏం చేస్తారంటే, మనకంటే ఏపీలో ఐఎఫ్పి ప్యానల్స్ అని ఇచ్చారు, ఇంటరాక్టివ్ ప్యానల్స్ ఇచ్చారు కదా, దాన్ని ఎట్లా ఉపయోగించాలి అనేది మాకు ట్రైనింగ్ ఇచ్చారు. అసలు యాక్చువల్గా మేము ఇప్పుడు ఉపయోగిస్తున్నాం కదా, ఇక్కడ సేమ్ ఇక్కడ ఎట్లా ఉపయోగిస్తున్నాం, కలర్స్ ఉపయోగించి ఏమా ఈ ఎట్లా ఉపయోగించాలి బోర్డు అనేది మనకు అక్కడ స్కూళ్ళల్లో స్కూల్ లెవెల్లో ట్రైనింగ్ ఇచ్చారు. అందరు హై స్కూల్ టీచర్స్కి, ఈ అన్ని హై స్కూల్స్కి ప్యానల్ బోర్డ్స్ వచ్చినాయి, ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్. ఈ ప్యానల్ బోర్డు ఎట్లా ఉపయోగించాలనేది ప్రతి ఒక్కరికి వచ్చింది. మన మొబైల్ తోటి ఎట్లా కనెక్ట్ చేయాలి, మన మొబైల్లో ఉన్న విషయాలు పిల్లలకి ఎట్లా చూపించాలి, ఇవన్నీ అంటే కొత్తగా వచ్చినాయి కాబట్టి ట్రైనింగ్ ఇస్తాం. కొత్తగా ఏ అంశం వచ్చినా వాటిపైన ఉపాధ్యాయులకి ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే మన జాబ్లోకి రాబోయే ముందు ఎట్ట పాఠం చెప్పాలనేది అప్పుడు చెప్పారు, కానీ సమాజం డైనమిక్గా ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు సమాజంలో ఈ అంశాలన్నీ కూడా ఏమైపోతాయంటే మారిపోతూ ఉంటాయి. మారిపోయినప్పుడు కంపల్సరీగా మనం ట్రైనింగ్ ఇవ్వాల్సిందే. కొత్త టెక్స్ట్ బుక్లు మారినాయి, ఖచ్చితంగా ట్రైనింగ్ ఉంటుంది. లేదా కొత్తగా ఏదో పద్ధతి వచ్చినాయి, కొత్తగా ఏదో క్లిప్ అని, క్లాప్ అని, సాల్ట్ అని ఇప్పుడు స్కూళ్ళల్లో జరుగుతున్నాయి. ఈ కొత్త ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, దాని మీద ట్రైనింగ్ ఇస్తారు. అది వృత్యంతర శిక్షణలు ఇచ్చేటటువంటి ట్రైనింగ్స్. రైట్. పిల్లలు సహజంగా పెరిగే మొక్కలు లాంటి వారు, సూపర్ మాట అంటాడు అసలు. పిల్లలు సహజంగా పెరిగే మొక్కల వంటి వారు ఆలనా పాలనా చూసే తోటమాలిలే ఉపాధ్యాయులు. వారి ప్రేమ, అభిమానం, వాత్సల్య, ప్రోత్సాహం వల్ల పిల్లలు అభివృద్ధి చెందుతారన్నది ఎవరంటే స్వామి వివేకానంద. యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ ఫస్ట్ ఇచ్చేది ప్రోబెల్ ఇస్తాడు. కిండర్ గార్డెన్ ఉంటుంది కదా, ఆ కిండర్ గార్డెన్లో ఆయన ఆ స్టేట్మెంట్ ఇస్తాడు. కాకపోతే అది జర్మనీలో ఆయన ఇచ్చింది, ఇక్కడేమో ఇండియాలో ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరంటే వివేకానంద. ఎందుకంటే ఇప్పుడు తోటమాలు ఏం చేస్తారంటే, ఒక తోటలో చిన్న విత్తనాన్ని నాటి ఆ చిన్న విత్తనం పెరిగి పెద్దయి మహావృక్షం అయ్యేటట్టు చేసేది తోటమాలి. ఈలోపు ఏం చేస్తాడు, దానికి నీళ్లు పోసి ఎరువులేసి వాటికి ఏమైనా పురుగులు పడితే పురుగు మందులు కొట్టి దాన్ని ఒక చిన్న విత్తనాన్ని లేదా చిన్న మొక్కని మహావృక్షం అయ్యేటట్టు చేసే బాధ్యత ఎవరిది, తోటమాలి. ఉపాధ్యాయుడు కూడా ఏం చేయాలంటే, అంటే ఈ వివేకానందులు గారు ఏం చెప్పారంటే, పిల్లల్నేమో మొక్కలతో పోల్చారు, పిల్లల్ని మొక్కలతో పోల్చారు. మరి తోటమాలిని ఎవరితో పోల్చాడు, ఉపాధ్యాయులతో పోల్చాడు. ఉపాధ్యాయుడు ప్రేమ, అభిమానం, వాత్సల్యం, ప్రేమ అభిమానం అనేటటువంటి నీటిని పోసి వాత్సల్యం, ప్రోత్సాహం అనేటటువంటి ఎరువులు వేయటం వల్ల పిల్లలు అభివృద్ధి చెందుతారు అని చెప్పింది ఎవరంటే స్వామి వివేకానందుడు. సింపుల్గా మీరు ఎట్ట గుర్తుపెట్టుకోవాలంటే, పిల్లల్నేమో మొక్కల్ని పిల్లలతోటి, లేకపోతే పిల్లల్ని మొక్కలతోటి, తోటమాలిని ఉపాధ్యాయుడితో పోల్చిన వ్యక్తి ఎవరు అంటే స్వామి వివేకానంద. ఉపాధ్యాయుడే భవిష్యత్తు రూపశిల్పి, దేశ భవిష్యత్తు తరగతి గది 4 గోడల మధ్య రూపుదిద్దుకోవడం. ఫేమస్ స్టేట్మెంట్ మీకు తెలుసు. 1964-66లో కొఠారి కమిషన్ ఒకటి దాన్ని వేస్తారు, ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ అంటారు. దానికి ఇంకో పేరు కూడా ఉంది, భారతీయ విద్యా కమిషన్ అని ఇంకో పేరు ఉంది. దాంట్లో ఫస్ట్ స్టేట్మెంటే ఇస్తాడు, ద డెస్టినీ ఆఫ్ ఇండియా ఈజ్ బీయింగ్ షేప్డ్ ఇన్ ఇట్స్ క్లాస్ రూమ్. దేశం యొక్క భవిష్యత్తు తరగతి గది 4 గోడల మధ్య రూపుదిద్దబడుతుంది, ఉపాధ్యాయుడే భవిష్యత్తు రూపశిల్పి అయిన ఎక్సలెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరంటే డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారి. ఉత్తమ ఉపాధ్యాయుల్లో 3 విశిష్ట లక్షణాలు ఉండాలి, క్రింది విధంగా ఉండాలి. ఇందాక చెప్పుకున్నాం కదా, లవ్ ఫర్ ప్రొఫెషన్. ప్రొఫెషన్ అంటే ఏంటి, వృత్తి. సబ్జెక్ట్ అంటే ఏంటి, విషయము. స్టూడెంట్ అంటే ఏంటి, విద్యార్థి. ఈ ముగ్గురు పట్ల ప్రేమ ఉండాలి. లవ్ ఫర్ ది ప్రొఫెషన్, స్టూడెంట్ అండ్ సబ్జెక్ట్ అన్నది ఎవరంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. మన ఉపాధ్యాయులకి ఉపాధ్యాయుడు, మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త, 1948లో విశ్వవిద్యాలయ కమిషన్కి అధ్యక్షుడు, సోవియట్ యూనియన్ రష్యాలో
రష్యా భారతదేశ రాయబారిగా నియమించబడ్డటువంటి వ్యక్తి ప్రముఖ విద్యావేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్. ఒక ఉపాధ్యాయుడి స్థానం నుంచి ఒక రాష్ట్రపతి అయ్యాడు కాబట్టి ఆయన జన్మదినాన్ని సెప్టెంబర్ 5ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుతారు. నన్ను ఒక గుడ్ టీచర్ని అందరూ అంటారు. నిజానికి అందులో సత్యం లేదు. నేను చేసిందల్లా నా విద్యార్థిని ఆలోచింపజేసేలా చేశాను అంతే అంటాడు. ఆ మాట ఎవరో కాదు, సోక్రటీస్ అంట అందరూ గుడ్ టీచర్ అంటున్నారట. ఎందుకంటే నేనేం చెయ్యలా, నా పిల్లల్ని ఆలోచింపజేసేలాగా చేశాను, అందుకని నన్ను గుడ్ టీచర్ అంటారని అన్నది ఎవరంటే సోక్రటీస్. మీకు ఒక స్టేట్మెంట్ ఉంటుంది కదా, ఏ పూర్ టీచర్ టీచర్స్. ఒక పూర్ అంటే పేద ఉపాధ్యాయుడు కాదు ఇక్కడ. ఒక పూర్ టీచర్ టీచర్స్, ఏ గుడ్ టీచర్ ఎక్స్ప్లెయిన్స్. ఒక మంచి టీచర్ విషయాన్ని వివరిస్తాడు. ఏ పూర్ టీచర్ టీచర్స్, ఎన్ యావరేజ్ టీచర్ ఎక్స్ప్లెయిన్స్, ఏ గుడ్ టీచర్ డిమాన్స్ట్రేట్స్. యావరేజ్ టీచర్ ఏమో ఎక్స్ప్లెయిన్ చేస్తాట, గుడ్ టీచర్ ఏమో డిమాన్స్ట్రేట్ అంటే ఒక ప్రయోగం చేసి చూపిస్తాడు. ఎన్ ఎక్సలెంట్ టీచర్ ఇన్స్పైర్స్. ఒక పిల్లోడిని ఇన్స్పైర్ చేస్తాడు, ఆలోచింపచేసేలా చేస్తాడు. అతనే గుడ్ టీచర్. ఆ మాట అందెవరంటే సోక్రటీస్. నన్ను ఇన్స్పైర్ చేసింది మా గురువు గారు ఏజే కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో చైల్ గారని. నేను ఈరోజు మీ ముందు మెథడాలజీ చెప్తున్నా అంటే మాకు ఆయన మెథడాలజీ బాగా చెప్పాడు కాబట్టి ఈ రోజున కొంచెం ఆయనలో ఒక 10వ వంతు, ఒక 50వ వంతు, 100వ వంతు మేము ప్రయత్నిస్తున్నాం. మమ్మల్ని ఇట్లా పాఠం చెప్పేలాగా పురుకొల్పిన వ్యక్తి మా గురువు గారు. అది ఎక్సలెంట్ టీచర్ అంటే. ఆ మాట అన్నది ఎవరంటే సోక్రటీస్. జీవశాస్త్ర ఉపాధ్యాయుడికి ఉండాల్సిన ముఖ్య లక్షణం. జీవశాస్త్ర ఉపాధ్యాయుడికి చాలా లక్షణాలు ఉండాలి, కానీ వాటన్నిటిలో ఆయనకు బాగా ఉండాల్సినటువంటి ముఖ్య లక్షణం ఏంటంటే శాస్త్రీయ దృక్పథం, సైంటిఫిక్ యాటిట్యూడ్, శాస్త్రీయ వైఖరి. జీవశాస్త్ర ఉపాధ్యాయుడికి చాలా లక్షణాలు ఉండాలి, కానీ ముఖ్యమైన లక్షణం ఏమిటి అంటే శాస్త్రీయ దృక్పథం లేదా వైఖరి. నిర్ణీత కాల వ్యవధిలో లక్ష్య సాధన కోసం గుణాత్మకంగా, నిర్మాణాత్మకంగా, సమగ్రంగా ఆచరణ సాధ్యమయ్యే పథకాన్ని తయారు చేసేవాడే. ఆ పనులు చేసేవాడిని ఏమంటారంటే చూడండి, ఉపాధ్యాయుడు ప్రధానంగా 8 పాత్రలను పోషించాలి. అప్రమానస సౌమని అంటారు. ఓకే, అంటే అన్వేషకుడు. సింపుల్గా చెప్పేస్తున్నా, తర్వాత ఏంటంటే వివరించుకోవచ్చు. ప్రణాళిక రచయిత. మా అంటే మార్గదర్శకుడు. నా అంటే నమోదు చేసే వ్యక్తి. ఆ 8 పదాలు గుర్తుండడం కోసం ఏదో ఒక కోడ్ లాగా అప్రమానస సౌమని. సా అంటే సమన్వయకర్త. ఇప్పుడు ఇట్లాగే సరదా చెబుతుంటే సౌ అంటే సౌకర్యకర్త. ఒక పిల్లాడు ఇప్పుడు 2006లో అనుకుంటా సౌ అంటే సౌందర్యకర్త ఎందుకు అనుకోకూడదు సార్ అన్నాడు. నీ ఇష్టం వచ్చినట్టు అనుకోరా స్వామి అన్నా నేను. ఇప్పుడు కాదు, దాదాపు 18 సంవత్సరాల క్రితం ఈ స్టేట్మెంట్ ఇస్తే అట్టెందుకు అనుకోకూడదు సార్ అన్నాడు. ఏదో గుర్తుండడం కోసం మేము ఏదో చెప్తాం, దాన్ని వక్ర భాష్యం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్, మా అంటే మధ్యవర్తి. నీ అంటే నిర్వాహకుడు. ఇది ఉపాధ్యాయుడు పోషించాల్సిన పాత్రలు 7. ఇక్కడ అంటే ప్రణాళిక రచయిత. అంటే ఉపాధ్యాయుడు సహపాఠ్యాంశాలకి ప్రణాళికలు తయారు చేస్తాడు కాబట్టి ఆయన ఏమంటారంటే ప్రణాళిక రచయిత. చూడు, ఆచరణ సాధ్యమయ్యే పథకాన్ని తయారు చేస్తాడు కాబట్టి ఆయనకి ఎవరి పేరు అంటే ప్రణాళిక రచయితగా అతను ప్రధానంగా 2 రకాలైనటువంటి పథకాలను తయారు చేస్తాడు ప్రణాళిక రచయితగా. పాఠ్య ప్రణాళిక పథక రచన చేస్తాడు. రెండోది సహపాఠ్య ప్రణాళిక పథక రచన చేస్తాడు. అట్లా పథక రచన చేస్తాడు కాబట్టి ఆయన ప్రణాళిక రచయిత అంటాం. ఇందులో ఫస్ట్ హెడ్ మాస్టర్ సంస్థాగత పథకాన్ని తయారు చేస్తారు, హెచ్ఎం. ఒక సంవత్సరంలో ఒక విద్యా సంస్థ అంటే సంస్థాగత పథకం. మన సంస్థ ఏంటి? పాఠశాల. ఒక సంవత్సరంలో పాఠశాల కార్యక్రమాలు ఎలా ఉండాలో తెలుసుకోవటానికి హెచ్ఎం తయారు చేసే పథకాన్ని అంటారంటే సంస్థాగత పథకం. మన జీవశాస్త్ర ఉపాధ్యాయుడు కూడా దాంట్లో భాగం కావాలి. ఎందుకంటే మన జీవశాస్త్రంలో
పాఠాలు బోధించడానికి ఎన్ని పీరియడ్లు అవసరం అవుతాయి, ఎక్కడికెక్కడికి మన క్షేత్రపల్లికి వైజ్ఞానిక యాత్రకు తీసుకెళ్ళాలి, లేకపోతే సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలి మనకు తెలుస్తుంది. కాబట్టి మన వాటా మనం రాబట్టుకోవడం కోసం సంస్థాగత పథకంలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడు కూడా భాగం కావాలి. సంస్థాగత పథకం ఆధారంగా ఉపాధ్యాయుడు తయారు చేసుకునే పథకాన్ని ఏమంటారంటే వార్షిక పథకం. ఉపాధ్యాయుడు తయారు చేసుకునే మొట్టమొదటి పథకం ఏంటంటే వార్షిక పథకం. దాన్ని బేస్ చేసుకొని యూనిట్ పథకం తయారు చేస్తారు, దాన్ని బేస్ చేసుకొని పాఠ్య పథకం తయారు చేస్తారు. ఇప్పుడు కొత్తగా ఇచ్చిన పుస్తకంలో యూనిట్ పథకాన్ని పాఠ్య పథకాన్ని ఒకటిగా ఇచ్చేసాడు. తర్వాత ఏంటంటే పీరియడ్ పథకాన్ని తయారు చేస్తారు. పీరియడ్ పథకం అయిపోయిన తర్వాత మూల్యాంకనం చేయాలి. మూల్యాంకనం చేసినప్పుడు విద్యార్థుల్లో వైయక్తిక భేదాలు బయటపడతాయి. అంటే వేగంగా అభ్యసించే వాళ్ళు మూల్యాంకనం చేస్తేనే కదా వేగంగా ఎవరు అభ్యసిస్తారు, మధ్యస్థ వేగంతో ఎవరు అభ్యసిస్తారు, నెమ్మదిగా ఎవరు అభ్యసిస్తారు అనే విషయం మనకి ఎప్పుడు తెలుస్తుంది, మూల్యాంకనం చేసినప్పుడు. దాన్ని బేస్ చేసుకొని అంటే పిల్లలకి ఏం బయటపడ్డాయి, వ్యక్తిగత భేదాలు బయటపడ్డాయి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని దీని తర్వాత వ్యక్తిగత భేదాలకు పథక రచన చేస్తాం. వ్యక్తిగత భేదాలకు పథక రచన చేస్తాం. ఇవన్నీ పథక రచనలు దేంట్లో పాఠ్య ప్రణాళిక పథక రచనలో భాగంగా. ఈ పాఠ్య ప్రణాళిక పథక రచనకు ఆధారం ఏంటంటే సిలబస్లో నిర్దేశించినటువంటి అంశాలు. అంటే ఇది ఏ రంగం అభివృద్ధి చెందడం కోసం అంటే ఇది జ్ఞాన రంగాన్ని పిల్లాడిలో పెంచడం కోసం. మరి సహపాఠ్య ప్రణాళిక పథక రచన ఏంటంటే పిల్లల్లో భావవేశ రంగాన్ని మానసిక చలనాత్మకంగా అభివృద్ధి చేయడం కోసం, విద్యార్థిక విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం సహపాఠ్య ప్రణాళిక పథక రచన చేస్తాం. ఎందుకంటే విద్యార్థులు సమగ్ర మూర్తిమత్వం అభివృద్ధి చెందాలి అంటే కేవలం జ్ఞాన రంగం ఒకటే కాదు, భావవేశ రంగం మానసిక చలనాత్మకంగా అభివృద్ధి చెందాలి. అంటే పిల్లాడిలో సమగ్ర మూర్తిమత్వం అభివృద్ధి చెందాలంటే కేవలం పాఠ్య ప్రణాళిక పథక రచన కాదు, సహపాఠ్య పథకాలకు కూడా పథక రచన చేసుకోవాలని అర్థం. దీంట్లో ప్రధానంగా వేటికి పాఠ్య పథక రచన చేసుకుంటా ఉంటే సైన్స్ క్లబ్బులు అంటాం. అంటే వైజ్ఞానిక సంఘాలు అని మనం తెలుగులో అంటాం. వైజ్ఞానిక సంఘాలు లేదా విజ్ఞాన శాస్త్ర సంఘాలు. వైజ్ఞానిక ప్రదర్శనలు మనం అంతకుముందు అంటే అనిత విద్యలో కాస్త డిస్కస్ చేద్దాం. వైజ్ఞానిక ప్రదర్శన ఉంది, వైజ్ఞానిక సంత అనేది కూడా ఉంది. వైజ్ఞానిక ప్రదర్శన ఉంది, వైజ్ఞానిక సంత ఉంది. ఓకేనా? వైజ్ఞానిక ప్రదర్శనకి సంతకి తేడాలు అక్కడ డిఫరెన్స్ చెప్పుకుందాం. ఇప్పుడు ఎందుకు అనవసరంగా. మూడోది ఏంటంటే క్షేత్ర పర్యటనలు వైజ్ఞానిక యాత్రలు. దీని గురించి ఆల్రెడీ బోధనాభ్యాసం సామగ్రి దగ్గర చెప్పేసా. సరే, ఈ సైన్స్ క్లబ్లు, వైజ్ఞానిక ప్రదర్శనలు, సంతలు అనేవి అనిత విద్యలో వస్తే అక్కడ కాసేపు ఆగితే తెలుస్తుంది. నెక్స్ట్ పాఠమేగా 9, 10వ పాఠం అనిత విద్యలో చెప్పుకుందాం. రైట్, ఇక్కడ చూడండి. వేగంగా అభ్యసించే పిల్లడు బాగా నేర్చేసుకుంటాడు కాబట్టి ఖాళీగా ఉంటాడు తర్వాత. అందుకోసం ఏం చేస్తామంటే వాడికి వేగంగా అభ్యసించే పిల్లడికి అదనపు కృత్యాలు ఇస్తాం. నెమ్మదిగా అభ్యసించేవాడు తొందరగా మాస్టర్ చెప్పిన పాఠాన్ని నాడు అర్థం చేసుకోలేడు కాబట్టి నెమ్మదిగా అభ్యసించేవాడికి ఏం చేస్తామంటే రెమీడియల్ టీచింగ్ ఇస్తాం. పునరభ్యసనం అంటాం కదా, అది రెమీడియల్ టీచింగ్. లెసన్ ప్లాన్ రాస్తే ఎవరికి ఆధారంగా చేసుకుని లెసన్ ప్లాన్ రాస్తామంటే మధ్యస్థ వేగంతో అభ్యసించేవారిని దృష్టిలో పెట్టుకొని. ఈ 3 పాయింట్లు కూడా ఇంపార్టెంటే. వేగంగా అభ్యసించే వారికి ఏం చేయాలి, ఎడిషనల్ యాక్టివిటీస్, అదనపు కృత్యాలు ఇవ్వాలి. బాగా నెమ్మదిగా చదివేవాడికి ఏం చేయాలి, రెమిడియల్ టీచింగ్ ఇవ్వాలి. స్కూల్ అయిపోయిన తర్వాత లేదా స్కూల్ ముందు వచ్చి వాడికి ఏమైనా లోపాలు ఉంటే సరిచేయాలి. అసలు ఒక లెసన్ ప్లాన్ ఇదంతా తయారు చేస్తే ఎవరిని దృష్టిలో పెట్టుకోవాలంటే మధ్యస్థ వేగంతో చదివే పిల్లాడిని. ఇప్పుడు రేపొద్దున క్వశ్చన్లు క్రింది వాళ్ళ పాఠ్య ప్రణాళిక పథక రచనలోని అంశం ఏది, పాఠ్య ప్రణాళికల పథక రచనలో అంశం కానిదేది, సహపాఠ్య ప్రణాళిక పథక రచనలోని అంశం ఏది, కానిదేది అని కూడా అడగచ్చు. రైట్. నెక్స్ట్, ఇప్పుడు ప్రణాళిక తయారు చేసిన తర్వాత ఆ ప్రణాళిక ఫలితాలు ఏదైతే ఉంటాయో వాటిని ఏం చేస్తే అంటే ఉపాధ్యాయుడు రాసుకుంటాడు అంటే నమోదు చేస్తాడు కాబట్టి ఆయనకి ఎవరి పేరు వచ్చింది, నమోదు చేసే వ్యక్తి. ఇప్పుడు మనం ఎవాల్యుయేషన్ చేసాం, ఆ రిజల్ట్ ఉపాధ్యాయుడు చేయాలి, రాసుకోవాలి. క్షేత్ర పర్యటనకి వెళ్ళాం, దానికి సంబంధించిన వివరాలు రాసుకోవాలి. అంటే అమలు చేసిన పథకాన్ని రాసుకుంటే దాన్ని ఏమంటాం, నమోదు చేసే వ్యక్తి అంటాం. ఓకేనా? ఆ తర్వాత రైట్, దానికంటే ముందు ఏం చెప్పుకోవచ్చు అంటే తయారు చేసిన పథకాలని నిర్వహిస్తే దాన్ని ఏమంటారంటే నిర్వాహకుడు. ఆయన ఒక పథకాన్ని తయారు చేసుకున్న పథకాన్ని యాస్టీజ్గా అమలు చేస్తే నిర్వహణ అంటాం. నిర్వహిస్తున్నాడు కాబట్టి ఏమంటారంటే నిర్వాహకుడు. ఓకేనా?
ఇప్పుడు ఉపాధ్యాయుడు దానిలో నిర్వహణ భాగంగా వైజ్ఞానిక సంఘాలను ఏర్పరచాలి. ఇందాక వైజ్ఞానిక సంఘాలు సైన్స్ క్లబ్ అన్నాను కదా, సైన్స్ క్లబ్లను చేసుకోవాలి. తర్వాత సైన్స్ కార్నర్ ఏర్పాటు చేసుకోవాలి, ల్యాబ్స్ని ఏర్పాటు చేసుకోవాలి, నిర్వహించాలా. సైన్స్ మ్యూజియంని నిర్వహించుకోవాలా, తర్వాత సైన్స్ క్లబ్లు ఇట్లాంటి వాటిని నిర్వహించుకుంటూ అతను ఏమంటారంటే నిర్వాహకుడు అంట. నెక్స్ట్ వాటిని నిర్వహించినటువంటి అంశాలని రాసుకుంటే దాన్ని ఏమన్నానంటే నమోదు చేసే వ్యక్తి అంటాం. తర్వాత అన్వేషకుడు అంటే వెతకటం. ఉపాధ్యాయుడు ఒక నిరంతర విద్యార్థిలాగా ఉండాలి, తెలియని విషయాలు తెలుసుకోవడం కోసం. కొత్త అంశాలు ఏమన్నా సైన్స్లో అడ్వాన్స్మెంట్ ఏమన్నాయో తెలుసుకోవాలి, కొత్త బోధనా పద్ధతులు ఏమైనా ఉన్నాయో తెలుసుకోవాలి, లేదా బోధనాభ్యాస సామాగ్రిని ఏమన్నా నో కాస్ట్తో తయారు చేస్తున్నామో తెలుసుకోవాలి. అప్పుడు అన్వేషకుడు అంటాం. మార్గదర్శకుడు అంటే ఉపాధ్యాయుడు విద్యార్థికి రోల్ మోడల్ లాగా ఉండాలి, అన్ని విషయాల్లో. ఎందుకంటే పిల్లడు అనుకరణ ద్వారా ఎక్కువ నేర్చుకుంటాడు, ఉపాధ్యాయుని చూసి ఎక్కువ నేర్చుకుంటాడు. కాబట్టి ఉపాధ్యాయుడు మార్గదర్శిలాగా ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ సమన్వయకర్త. ఎక్కడుంది సమన్వయకర్త అంటే అర్థం ఏంటంటే ఉపాధ్యాయుడు పాఠశాలకి సమాజానికి మధ్యలో సంధానకర్తలాగా ఉండాలి. హెచ్ఎంకి స్టాఫ్కి మధ్య సంధానకర్తలాగా ఉండాలి. పాఠశాలకి పై యజమానులకి పై స్థాయి వాళ్ళకి మధ్య సమన్వయకర్తలాగా ఉండాలి. ఇంకా క్లాస్ రూమ్లో పాఠం చెప్పేటప్పుడు ఉపాధ్యాయుడు ఏదైనా ఒక టాపిక్ చెప్తుంటే ఆ టాపిక్కి సంబంధించిన అంశాలన్నింటినీ కలిపి చెప్తే అప్పుడు ఏమంటారంటే సమన్వయకర్త అంటారు. నెక్స్ట్ సౌకర్యకర్త. విద్యార్థులు ఏమైనా పనులు చేస్తుంటే తగిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తే, పిల్లలు ప్రయోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ మొత్తాన్ని అందజేస్తే సౌకర్యకర్త అంటారు. ఓకేనా. నెక్స్ట్ మధ్యవర్తి అంటే మధ్యవర్తిని ఇంకో పేరు ఏంటంటే సమస్య పరిష్కర్త అంటారు. సమస్య పరిష్కర్త అంటే విద్యార్థులకి ఏమైనా సమస్యలు ఉంటే ఉపాధ్యాయులు పరిష్కరిస్తే దాన్ని ఏమంటారంటే పరిష్కర్త అంటాం. సరే, ఇది మెయిన్. ఇక్కడి నుంచి వద్దాం. పాఠ్య ప్రణాళిక రచనకు పునాది. ఇప్పుడే చెప్పా, సిలబస్లో నిర్దేశించిన పాఠ్యాంశాలే పాఠ్య ప్రణాళిక రచనకు పునాది అన్నాం. ఉపాధ్యాయుడు మొట్టమొదటిగా తయారు చేసుకునే పథకం. సంస్థాగత పథకాన్ని ఎవరు తయారు చేస్తారు? హెచ్ఎం. దాన్ని బేస్ చేసుకుని ఉపాధ్యాయుడు మొదటగా తయారు చేసుకోవాల్సిన పథకం ఏంటంటే వార్షిక పథకం. తరగతి గదిలో బోధించేందుకు ఉపయోగపడే పథకం. క్లాస్ రూమ్లో చెప్పాలి అంటే ఇవన్నీనేమో పథకాలు తయారు చేసుకుంటాం, కానీ క్లాస్ రూమ్లో పాఠం బోధించడానికి ఉపయోగపడేది ఏమిటి అంటే పీరియడ్ పథకం. ఆ పీరియడ్ పథకాన్ని ఆధారంగా చేసుకుని ఉపాధ్యాయుడు పాఠం చెబుతాడు అనమాట. విద్యార్థుల్లో వ్యక్తిగత భేదాలను గుర్తించడం తోడ్పడింది. ఇందాక చెప్పా మూల్యాంకనం. పిరమిడ్ కాదు, ఇది పీరియడ్. సో విద్యార్థుల్లోని వ్యక్తిగత భేదాలను గుర్తించడానికి తోడ్పడేది ఏంటంటే మూల్యాంకనం చేస్తేనే ఎవరు వేగంగా అభ్యసిస్తారు, ఎవరు మధ్యస్థ వేగంతో అభ్యసిస్తారు, ఎవరు నిదానంగా అభ్యసిస్తారు అనే విషయం తెలుస్తుంది. పథక రచన వీరిని దృష్టిలో పెట్టుకుని తయారు చేయాలి. ఇందాక చెప్పా, వేగంగా అభ్యసించలో పెట్టుకుని ఏం చేయాలి? అదనపు కృత్యాలు. నెమ్మదిగా అభ్యసించే వారిని దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలి? రెమిడియల్ టీచింగ్. మరి పథక రచన తయారు చేస్తే ఎవరిని దృష్టిలో పెట్టుకోవాలంటే మధ్యస్థ వేగంతో అభ్యసించే వారిని. ఆప్షన్ 3. పునరభ్యసన కృత్యాలు వీరికి ఇవ్వాలి. రెమిడియల్ టీచింగ్ అన్నా పునరభ్యసన కృత్యాలన్నా కార్యక్రమాలన్నా ఒకటే. ఎవరికి ఇవ్వాలి? నెమ్మదిగా అభ్యసించే వారికి. సో ఆప్షన్ ఏమవుతుంది? 2. అదనపు కృత్యాలు ఎవరికి ఇవ్వాలి? అదనపు కృత్యాలు ఎవరికి ఇవ్వాలని చెప్పాను. అదనంగా బాగా చదివేస్తాడు, వేగంగా అభ్యసించేవాడు, వాడికి ఇచ్చిన కృత్యాన్ని వాడు చేసేస్తాడు, మిగతా పిల్లలు చెడగొడుతూ ఉంటాడు. అందుకని వాడికి అడిషనల్ కార్యక్రమాలు ఇచ్చామనుకో, వాడు నాలెడ్జ్కి తగినట్టు నేర్చుకుంటాడు, మిగతా పిల్లల్ని డిస్టర్బ్ చేయడు. సో అదనపు కృత్యాలు ఎవరికి ఇవ్వాలంటే వేగంగా అభ్యసించేవారికి ఇవ్వాలి. నెక్స్ట్ సాపాటి ప్రణాళిక పథక రచనలో వీటికి స్థానం కల్పించాలి. చెప్పా, సాపాటి ప్రణాళిక పథక రచనలో 3 అంశాలకి స్థానం కల్పించాలి. సైన్స్ క్లబ్బులు, వైజ్ఞానిక సంఘాలకి స్థానం కల్పించాలి. వైజ్ఞానిక యాత్రలు, క్షేత్ర పర్యటనకి స్థానం కల్పించాలి. వైజ్ఞానిక ప్రదర్శనలు, ఎగ్జిబిషన్కి స్థానం కల్పించాలి. పై 3 ఉన్నాయి కాబట్టి సరైన ఆప్షన్ ఏమవుతుందంటే 4. పై అన్నిటికీ స్థానం కల్పించాల్సిందే. తాను రచించుకున్న ప్రణాళికను అమలుపరిచే కార్యక్రమమే నిర్వహణ. పథకం తయారు చేసుకుంటే ప్రణాళిక రచయిత, దాన్ని అమలు చేస్తే నిర్వాహకుడు లేదా నిర్వహణ అంటాం. సో తయారు చేసుకున్న పథకాన్ని అమలు పరిస్తే దాన్ని ఏమనాలి? నిర్వహణ అంటాం. సో ఆప్షన్ ఏమవుతుంది? 3. ఉపాధ్యాయులు పిల్లలకు కిటికీల వంటి వారు. ఇదైతే పోలిక చాలా డిఫరెంట్గా ఉంది. పిల్లల అభ్యసనానికి అతడే ఆధారం,
వారిలో సృజనాత్మకత మేలుకొల్పే ఆదర్శమూర్తి పాత్ర పోషించవలసింది అతనే అన్నది ఎవరు అంటే ఏపీజే అబ్దుల్ కలాం. జాగ్రత్త చూడమ్మ ఈ స్టేట్మెంటు. ఏంటి ఉపాధ్యాయులేంటి, కిటికీలేంటి? ఉపాధ్యాయుల్ని దేంతో పోల్చాడు? కిటికీలు. ఉపాధ్యాయుని తోటమాలితో పోల్చిందేమో వివేకానందుడు, ఉపాధ్యాయుడిని కిటికీలతో పోల్చిందేమో ఏపీజే అబ్దుల్ కలాం. ఎందుకు పోల్చాడంటే చూడండి, మనం ఒక రూమ్లో బంధించబడి ఉన్నాం. మనం బయట ప్రపంచాన్ని దేని ద్వారా చూస్తాం? కిటికీ ద్వారా చూస్తాం. అంటే ఉపాధ్యాయుడు కూడా తను కూడా ఏం చేయాలి? తన ద్వారా ప్రపంచాన్ని చూపించాలి. అది దాని అర్థం. సో ఆ పిల్లలు అభ్యసనానికి అతడే ఆధారం. అంటే పిల్లలు అభ్యసనం అంటే నేర్చుకోవడానికి ఉపాధ్యాయుడే ఆధారం. వారిలో సృజనాత్మకతను మేలుకొల్పే ఆదర్శమూర్తి కూడా ఉపాధ్యాయుడే అని ఉపాధ్యాయుడి గురించి గొప్పగా చెప్పింది ఎవరు అంటే ఏపీజే అబ్దుల్ కలాం. జ్వాలతో ప్రజ్వలిల్లే దీపం ఏ విధంగా మరొక దీపాన్ని వెలిగించగలదో అదేవిధంగా ఉపాధ్యాయుడు తనలో జ్ఞానం ద్వారా విద్యార్థుల జ్ఞానాన్ని వెలిగించగలడు. చూడండి, వెలుగుతున్న దీపం మాత్రమే ఇంకో దీపాన్ని వెలిగించగలదు. ఈ దీపానికే వెలుగు లేకపోతే పక్క దీపానికి వెలిగించగలదా? లేదు. అదేవిధంగా ఉపాధ్యాయుడు కూడా నిరంతరం జ్ఞాన అన్వేషణ చేసి అన్వేషించిన జ్ఞానాన్ని పిల్లాడికి ఇవ్వాలి. అసలు ఉపాధ్యాయుడికే జ్ఞానం లేకపోతే విద్యార్థికి ఏమి ఇస్తాడు? కాబట్టి ఉపాధ్యాయుడు ఒక నిరంతర విద్యార్థి. ఉపాధ్యాయుడు తనలో ప్రజ్వలిల్లే జ్ఞానం ద్వారా విద్యార్థులకి జ్ఞానాన్ని అందించగలడు అనే మాట అన్నది ఎవరంటే డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ ఠాగూర్ అంటాడు ఈ మాట. విజ్ఞాన శాస్త్రాన్ని సరైన పద్ధతిలో బోధించుకుంటే జరిగే అనర్థాన్ని తెలిపింది ఎవరంటే కొఠారి కమిషన్. ఓకేనా? విజ్ఞాన శాస్త్రాన్ని సరైన పద్ధతిలో బోధించాలి, లేకపోతే అనేక అనర్థాలు కలుగుతాయి అని చెప్పింది ఎవరంటే కొఠారి కమిషన్. నెక్స్ట్, వృత్యంతర ఉపాధ్యాయ విద్య అంత అవసరం అని చెప్పింది. ఉపాధ్యాయులకి ప్రీ సర్వీస్ ట్రైనింగ్, ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఈ రెండు ఒకదానికొకటి విడదీయరానివి. ప్రీ సర్వీస్ ట్రైనింగ్ అంటే బీఈడీలో చేరిన వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇస్తే దాన్ని ప్రీ సర్వీస్ ట్రైనింగ్ అంటారు. వృత్తిలోకి ప్రవేశించిన తర్వాత మీకు టీచర్లు అయిన తర్వాత మీకు ఇచ్చే ట్రైనింగ్ని ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అంటారు. ఆ ఇన్ సర్వీస్ ట్రైనింగ్ యొక్క పాత్రని ఎంత అవసరం అని చెప్పింది ఎవరంటే 1986 జాతీయ విద్యా విధానం. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు పోషించాల్సిన పాత్ర. ఇందాక చెప్పాక అప్రమానస సౌమని, ఆ అన్వేషకుడు, ప్రణాళిక రచయిత, మార్గదర్శి, నమోదు చేసే వ్యక్తి, సమన్వయకర్త, సౌకర్యకర్త, మధ్యవర్తి, నిర్వాహకుడు. చూడండి, సమన్వయకర్త, సౌకర్యకర్త, మధ్యవర్తి అనాలి. ఇది మధ్యకర్త కాదు, మధ్యవర్తి. సో ఆప్షన్ 5 పాఠ్య ప్రణాళిక రచనలో లేని అంశం. చూడండి, మనకి ఉపాధ్యాయుడు ప్రణాళిక రచయితగా 2 పథకాలు తయారు చేసుకుంటున్నాం. పాఠ్య ప్రణాళిక పథక రచన, సహపాఠ్య ప్రణాళిక పథక రచన. వార్షిక పథకం, ఓకే, వార్షిక పథకం తయారు చేసుకుంటా. వార్షిక పథకం ఉంటుంది, పీరియడ్ పథకం ఉంటుంది, వ్యక్తిగత భేదాలకు పథక రచన ఉంటుంది. సైన్స్ క్లబ్లు పాఠ్య ప్రణాళిక పథక రచనలో ఉండవు, సహపాఠ్య ప్రణాళిక పథక రచనలో ఉంటాయి. సో ఆప్షన్ 4. ఇందాక ఇవన్నీ ఒకసారి మీకు చెప్పా. సహపాఠ్య ప్రణాళిక రచనలో లేని అంశం. సహపాఠ్య ప్రణాళిక రచనలో ఎన్నో అంశాలు అంటే 3. సైన్స్ క్లబ్లకి పథక రచన చేసుకుంటాం, క్షేత్ర పర్యటనలు వైజ్ఞానిక యాత్రలు చేసుకుంటాం, వైజ్ఞానిక ప్రదర్శనలు లేదా వైజ్ఞానిక సంతలకు ఏర్పాటు చేసుకుంటాం. అది తప్ప ఏది ఉందో అదే ఆన్సర్. సైన్స్ క్లబ్లకు ఏర్పాటు చేసుకుంటాం, వైజ్ఞానిక ప్రదర్శనలకు ఏర్పాటు చేసుకుంటాం. వ్యక్తిగత భేదాలకు పథక రచన అనేది ఎక్కడ వస్తుంది? మనకి పాఠ్య ప్రణాళిక పథక రచనలో వస్తుంది. నెక్స్ట్ ఏంటిది? క్షేత్ర పర్యటనకు కూడా వేసుకుంటాం. సహపాఠ్య ప్రణాళిక రచనలో లేని అంశం అన్నాడు కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సైన్స్ కారణాలను ఉపాధ్యాయుడు ఏర్పాటు చేయడంలో అతను నిర్వహించే పాత్ర. ఇందాక చెప్పా, నిర్వహించాలి. వేటిని నిర్వహించాలో చెప్పా. సైన్స్ కారణాన్ని నిర్వహించాలి, సైన్స్ లైబ్రరీ నిర్వహించాలి, ల్యాబ్రరీ నిర్వహించాలి, సైన్స్ మ్యూజియంని నిర్వహించాలి. అట్లా నిర్వహిస్తాడు కాబట్టి ఏర్పాటు చేస్తే దాన్ని ఏమంటారంటే నిర్వాహకుడు అంటాం. తెలియని విషయాలని స్వీయ పరిశీలన ద్వారా తెలుసుకోవడంలో ఉపాధ్యాయుని పాత్ర. తెలియదు తనకి, తనే స్వయంగా స్వీయ పరిశీలన, రకరకాల గ్రంథాలు చదివి, రెఫరెన్స్ బుక్ చూసి, ఇంటర్నెట్ నుంచి సమాచారం సేకరించి
తెలిసిన వ్యక్తి నుంచి సమాచారం సేకరిస్తున్నాము అంటే అతను నిరంతరం ఎలా ఉన్నాడు అంటే అన్వేషకుడిలాగా ఉన్నాడు. తెలియని విషయాన్ని తెలుసుకోవడంలో అతని యొక్క పాత్ర ఏంటంటే అన్వేషకుడు. విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడిని సహోపాధ్యాయులతో ప్రధాన ఉపాధ్యాయుడితో పాలనా యంత్రాంగంతో ఇలా ఉండాలి. ఇందాక చెప్పా ఎలా ఉండాలంటే సమన్వయకర్త, అందరినీ కలుపుకొని వెళ్ళాలి. పాఠశాల తనంతటి తాను అభివృద్ధి చెందదు, పాఠశాలతో సమాజాన్ని కలుపుకెళ్ళాలి, అప్పుడు అభివృద్ధి చెందుతుంది. హెడ్ మాస్టరు మిగతా స్టాఫ్కి మధ్య గొడవలు ఏదన్నా ఉంటే మనం మధ్యవర్తిగా ఉండి అందరు కలుపుకొని వెళ్ళాలి. మనకి పాఠశాలకి పై అధికారులకి మధ్య ఉన్న విభేదాలు ఉంటే మనం మధ్యవర్తిలాగా ఉండి అందరినీ కలుపుకొని వెళ్ళాలి. అది సో దాన్ని మనం ఏమనొచ్చు అంటే సమన్వయకర్త. అందరినీ కలుపుకొని వెళితే ఏమనాలి? సమన్వయకర్త. మండల స్థాయిలో ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమం. ఇందాక చెప్పా మండల స్థాయిలో ఎంఆర్సి అని ఒకటి ఉంటుంది, మండల్ రిసోర్స్ సెంటర్. అది జిల్లా డైట్ అనేది జిల్లా విద్యా శిక్షణ సంస్థ, డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్. ఇక్కడ పాయింట్ ఏంటంటే డైట్ అనేది జిల్లా స్థాయిలో ఇస్తుంది. జాతీయ విద్యా శిక్షణ పరిశోధన మండలి అంటే ఎన్సీఆర్టీ, ఇదేమో జాతీయ స్థాయిలో ఇస్తుంది. మరి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ అంటాం. ఎన్సిటిఈ అనేది కూడా జాతీయ స్థాయిలో ఇస్తుంది. ఇంతకీ మండల స్థాయిలో అడిగాడు కాబట్టి మండల్ రిసోర్స్ సెంటర్ ఆప్షన్ ఏమవుతుంది? 2. జిల్లా స్థాయిలో ఉపాధ్యాయులకి వృత్యంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేది. జిల్లా స్థాయిలో ఇచ్చేది ఏమిటంటే డైట్. రిసోర్స్ సెంటర్ మండల్ రిసోర్స్ సెంటర్ ఎంఆర్సి ఏ స్థాయిలో ఇస్తుంది? మండల స్థాయిలో. జాతీయ విద్యా శిక్షణ పరిశోధన మండలి అంటే ఎన్సీఈఆర్టీ, అది జాతీయ స్థాయిలో ఇస్తుంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్, నేషనల్ అంటే పేర్లోనే ఉంది, జాతీయ స్థాయిలో ఇస్తుంది. సో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే జిల్లా స్థాయి కాబట్టి డైట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయులకి వృత్యంతర శిక్షణ కార్యక్రమాలు ఇచ్చేది. జిల్లా విద్యా శిక్షణ సంస్థ డైట్ ఏమో జిల్లా స్థాయిలో ఇస్తుంది. రాష్ట్ర విద్యా శిక్షణ పరిశోధన మండలి ఎస్సీఆర్టీ రాష్ట్ర స్థాయిలో ఇస్తుంది. ఓకే, ఇదేమో జిల్లా స్థాయి, ఇదేమో రాష్ట్ర స్థాయి. జాతీయ విద్యా శిక్షణ పరిశోధన మండలి ఎన్సీఆర్టీ జాతీయ స్థాయిలో ఇస్తుంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటి కూడా జాతీయ స్థాయిలో. అడిగింది ఏంటి? రాష్ట్ర స్థాయిలో కాబట్టి ఎస్సీఈఆర్టీ ఆప్షన్ ఏమవుతుంది? 2. ఉపాధ్యాయుల స్థితి సమాజంలోని సామాజిక సాంస్కృతిక ధర్మాన్ని ప్రతిబింబిస్తుంది. అంటే ద స్టేటస్ ఆఫ్ ద టీచర్ రిఫ్లెక్ట్స్ ఇన్ సోషియో కల్చరల్ ఆస్పెక్ట్. అంటే ఉపాధ్యాయుడి యొక్క స్థాయి సామాజికంగా సాంస్కృతికంగా అతని యొక్క సామాజిక సాంస్కృతిక సమాజంలో అతని యొక్క సామాజిక సాంస్కృతిక స్థాయిని తెలియజేస్తుంది. అంటే ఉపాధ్యాయుడికి ఏ సమాజంలో అయితే మంచి స్థాయి ఉందో అది గొప్ప సమాజంగా, ఉపాధ్యాయుడికి విలువ లేని సమాజమే కాదు. ఉపాధ్యాయుని పాత్ర లేకుండా ఏ దేశము ఎదగలేదు. ఉపాధ్యాయులు లేకుండా, ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు, వాళ్ళని అలా తీర్చిదిద్దేది ఎవరు? ఉపాధ్యాయుడు. మరి ఉపాధ్యాయులు లేకుండా ఏ సమాజమైనా ఎదగగలదా? ఏ సమాజము ఎదగలేదు. ఆ మాట అంది ఎవరంటే 1986 జాతీయ విద్యా విధానం. 1986 జాతీయ విద్యా విధానం ఉంది. అంటే కొన్ని దేశాల్లో అయితే ఒక టీచర్ని ఏదన్నా పొరపాటున, అంటే టీచర్ తప్పు చేయరు అని జనరల్గా, తప్పు చేస్తే అసలు పార్లమెంటు తీర్మానం చేస్తే కానీ టీచర్ని అరెస్ట్ చేయడానికి లేదు. అన్నిటికంటే హై శాలరీస్ ఉంటే కొన్ని దేశాల్లో, నార్వే లాంటి దేశాల్లో టీచర్ కారు వెళ్తుంటే మిగతా అన్ని తప్పుకుని వెళ్ళిపోతాయి, అంత స్థాయి ఉంటుంది అక్కడ. కాబట్టి ఆ దేశాలు, నార్వే, స్వీడన్, ఆ దేశాలు చాలా ఎత్తుకు ఎదిగినాయి. హ్యూమన్ ఇండెక్స్ డెవలప్మెంట్స్లో టాప్ దేశాల్లో ఉంటాయి. ఎక్కడైతే టీచర్కి వాల్యూ ఉండదో అక్కడ ఆ దేశాలు ఆ స్థాయిలోనే ఉండిపోతాయి. సో ఉపాధ్యాయుని యొక్క స్థాయి సామాజిక సాంస్కృతిక స్థాయిని తెలియజేస్తుంది. ఉపాధ్యాయుడి పాత్ర లేకుండా ఏ దేశం ఎత్తుకు ఎదగలేదు అంది ఎవరంటే 1986 జాతీయ విద్యా విధానం. నెక్స్ట్, మన సొంత సంస్కృతి నేపథ్యంలో దేశ ప్రజలకు శాస్త్ర పరిజ్ఞానం అందించగల విస్తృత కార్యక్రమాలు మనకు అవసరం అన్నది ఎవరు అంటే వివేకానందుడు. మన సంస్కృతిని దేశ విదేశాలకి వ్యాపింపజేసిన మహానుభావుడు వివేకానందుడు. 1893
చికాగో సమావేశంలో, అమెరికాలో జరిగిన చికాగో సమావేశంలో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అనేటటువంటి ఒక్క మాటతోటి ప్రపంచం ఉలిక్కిపడింది. అట్లా మన సంస్కృతిని ఇతర దేశాలకు వ్యాపింపజేసిన మహానుభావుడు ఎవరంటే వివేకానందుడు. ఆయన ఏమంటాడంటే, మన సంస్కృతి నేపథ్యంలో దేశ ప్రజలకు శాస్త్ర పరిజ్ఞానం అందించగల విస్తృత కార్యక్రమాలు మనకు అవసరం. మన సంస్కృతి బ్యాక్గ్రౌండ్కు ఆధారంగా చేసుకొని ఏముండాలంటాడు, శాస్త్ర జ్ఞానం అందించగల విస్తృత కార్యక్రమాలు మనకు ఉండాలి. అంటే మన సంస్కృతిని సైన్స్ తోటి అటాచ్ చేయండి అని చెప్పింది ఎవరంటే వివేకానందుడు. నెక్స్ట్, విద్యా వ్యవస్థ పునర్నిర్మాణానికి ఉపాధ్యాయుడు అతని వ్యక్తిగత అర్హతలు, విద్యార్హతలు, వృత్తి శిక్షణ, విద్యా సంస్థలో సమాజంలో అతని స్థితి, ఇది ఇక్కడ అతని స్థితి అని పడాలి. ఓకే, రైట్. విద్యా వ్యవస్థ పునర్నిర్మాణానికి మనం విద్యా వ్యవస్థని రికన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఉపాధ్యాయుడు ఇంపార్టెంట్, అతని వ్యక్తిగత అర్హతలు ఇంపార్టెంట్, అతని యొక్క విద్యార్హతలు ఇంపార్టెంట్, మరియు అతనికి వృత్తి శిక్షణ కూడా ఇంపార్టెంట్. విద్యా సంస్థలలో సమాజంలో అతని స్థితి, అతని యొక్క స్టేటస్ సమాజంలో కావచ్చు, విద్యా సంస్థలో కావచ్చు, ఇవన్నీ ముఖ్యమైనవే అని అన్నది ఎవరంటే మాధ్యమిక విద్యా కమిషన్. ఓకేనా, రైట్. అంటే విద్యా వ్యవస్థ పునర్నిర్మాణం చేయాలంటే ఉపాధ్యాయుడి యొక్క అర్హతలు, వ్యక్తిగత అర్హతతో పాటు విద్యార్హతలు, దాంతోపాటు అతనికి వృత్తి శిక్షణ, ఇన్ సర్వీస్ ట్రైనింగ్, మరి సమాజంలో విద్యా సంస్థలు అతని యొక్క స్థితి అన్నీ కూడా కీలకమైన పాత్ర పోషిస్తాయని చెప్పింది మాధ్యమిక విద్యా కమిషన్. నెక్స్ట్, సరైన ప్రవచనం. సమర్థత అనేది ఒక వ్యక్తి యొక్క పనిని సరిగా చేయగల సామర్థ్యం, రైటే. సమర్థత, కెపాసిటీ అంటాం. సమర్థత అనేది ఒక వ్యక్తి యొక్క పనిని సరిగా చేయగల సామర్థ్యం. అతని సమర్థత ఉందా అంటే అతను ఆ పనిని సరిగ్గా చేయగలిగే సామర్థ్యం ఉందా అని, రైటే. సామర్థ్యం అనేది కొలవదగిన, పరిశీలించగలిగిన వ్యక్తిగత పనితీరు యొక్క ప్రవర్తన సమితి. సామర్థ్యాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఎబిలిటీ అంటారు. అంటే జ్ఞాన సామర్థ్యం, అవగాహన సామర్థ్యం, వినియోగ సామర్థ్యం, అవి నైపుణ్య సామర్థ్యం, అవి కొలవగదగిన. జ్ఞానం, అవగాహన, వినియోగం కొలవచ్చా? కొలవగలం. పరిశీలించవచ్చా? ఎస్. జ్ఞానాన్ని పిల్లల్లో నెరవేరిందో లేదో తెలుసుకోవచ్చు. పరిశీలించడం అంటే మాపనం చేయొచ్చు. ఓకేనా, అవగాహనని మాపనం చేయొచ్చు, వినియోగం అనే లక్ష్యాన్ని మాపనం చేయొచ్చు. వ్యక్తిగత పనితీరు యొక్క ప్రవర్తన సమితి, ఎస్, ఇది కూడా కరెక్టే. కాబట్టి ఏబి రెండు సరైనవే. విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుని సామర్థ్యాలలో సరైనవి. ప్రధాన విలువలు ఏముండాలట ఉపాధ్యాయుడికి? సమగ్రత, ఇంటిగ్రిటీ, వృత్తి నైపుణ్యం, ఎస్. ఉపాధ్యాయుడికి టీచింగ్ స్కిల్స్, వైవిధ్యం పట్ల గౌరవం. పిల్లల్లో భిన్నమైన పిల్లలు ఉంటారు, వాళ్ళన్నిటిని మనం గౌరవించాలి, అది ప్రధాన విలువలు అంట, రైటే. కీలక సామర్థ్యాలు, మరి ప్రకటించే స్వభావం, జట్టు పని, ప్రణాళిక, జవాబుదారీతనం, రెస్పాన్సిబిలిటీ, సృజనాత్మకత, క్రియేటివిటీ, గ్రూప్ యాక్టివిటీ, ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవంటే కీలక సామర్థ్యాలు, రైటే. నిర్వహణ సామర్థ్యాలు, నాయకత్వము, ముందు చూపు, ఇతరులను శక్తివంతం చేయటం, అంటే ఇతరులను మోటివేట్ చేయటం, పని నిర్వహణ, నిర్ణయం చేయగలగటం, ఇవన్నీ కూడా నిర్వహణ సామర్థ్యాలు. సో పైవన్నీ కరెక్టే. ఏబిసి అనేవి సరైన ఆన్సర్. నెక్స్ట్, దీంతో మనకి జీవశాస్త్ర ఉపాధ్యాయులు అనే టాపిక్ కంప్లీట్ అయ్యింది.